వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఒకటి ఆ సింగరేణిని చూసి నేర్చుకోవాలి. సింగరేణి వాళ్ళు ఇప్పుడు దేశంలో ఓ బొగ్గు గనిని తీసుకున్నారు, లీజుకి తీసుకున్నారు. ఇదే బొగ్గు అంటాం, బొగ్గు గని వాళ్ళకే ఉంది. బంగారం గనిని లీజుకి తీసుకున్నారు. బంగారం గనికి సంబంధించినటువంటి పోటీలో పార్టిసిపేట్ చేసి బంగారం గనిని పొందారు ఇప్పుడు వాళ్ళు. అది రేపు పొద్దున్న దాని మీద వచ్చే ఆదాయంలో 33% లాభం వస్తుంది. అంటే కొత్త వ్యాపారంలో కడుగుపెట్టాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆలోచించాలి. జగన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీఐఏసీని కూడా ఆ దిశగానే అడుగులు వేసుకొచ్చారు. బొగ్గు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాన్ని వేలం పాడుకున్నాడు, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఐరన్ ఓర్ మన ఫ్యాక్టరీలకు తెచ్చుకునేటటువంటి దిశగా అడుగులు వేసుకొచ్చాడు. ఆ దిశగా అడుగులు వేసేలోపు అయిపోయింది అతను. అది పక్కన పెడితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇవాళ స్టీల్ ప్లాంట్ దగ్గర బోలెడంత ల్యాండ్ ఉంది. ఇది రాష్ట్రపతి చేతుల మీదుగానే ఉంది, కానీ ఆ ల్యాండ్ని వినియోగించుకునే అధికారం అయితే ప్లాంట్కి ఉంది. శుభ్రంగా దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్లు కడతావా, సూపర్ బజార్లు కడతావా, హోటల్స్ కడతావా, అలాంటిది లీజుకి ఇచ్చుకుంటే దాని మీద ఆదాయాలు వస్తాయి కదా. వాటిని లీజులకి ఇచ్చుకుంటే, కన్స్ట్రక్షన్ చేసి అద్దెలకి ఇచ్చుకుంటే డబ్బులు వస్తాయి కదా, అదనపు సోర్స్ అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వము, ఉక్కు గనుల శాఖ, ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోరు? ఖాళీగా ఉన్న స్థలం ఖాళీగానే ఉంచడం, ఇక్కడేమో ఇబ్బందులు ఎదురవడం, అది అదనపు ఆదాయ వనరు అవుతుంది కదా. ప్రతిసారి ప్రభుత్వాల దగ్గర చేతులు దాచుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మమంటలేదు నేను, పర్పస్ కింద యూజ్ చేయండి దాన్ని, అప్పుడు ఇంకొక ఆదాయ వనరు అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టండి గనులు తీసుకోవడానికి. అవసరమైతే మనమే అమ్ముతాం రెండింటికి. స్టీల్ ప్లాంట్ అనేటటువంటి దాన్ని అక్కడే ఉంచుతారు, తీసేయరు. కాకపోతే ప్రైవేట్గా వెళ్ళిపోతే కార్మిక సంఘాల యొక్క స్వార్థం, కార్మిక సంఘ నేతల యొక్క స్వార్థాన్ని అడ్డుపెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు, కరెక్ట్. కానీ ప్రభుత్వ రంగం చేతిలో నుంచి పోతే ప్రైవేటోడు ఖచ్చితంగా దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తాడు. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోయినట్టే కదా, ప్రభుత్వం గ్రిప్ కోల్పోయినట్టే కదా, ఆలోచించుకోవాల్సింది.